సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలాగా టేస్టీగా ఉండేలాగా ఆలు పరాటాని చేసుకుందాము. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగంత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపి 2 నిమిషాల తర్వాత దీంట్లోకి తగినంత కారం, తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరో 2 నిమిషాలకి దీంట్లోకి కొద్దిగంత గరం మసాలా, కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం లావుగా తీసుకొని దీన్ని ఇలా చేసి దీంట్లోకి మనం ఆలు పేస్ట్‌ని పెట్టేసుకొని ఇలా రౌండ్‌గా చేసేసుకొని దీన్ని మనం తాల్చుకోవాలి. మరి పల్చగా తాల్చుకోకండి. కొంచెం మందంగా తాల్చుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా తాల్చుకుంటే సరిపోతుంది. మరి పల్చగా తాల్చేస్తే లోపల పెట్టిన పేస్ట్ అంతా బయటకొచ్చేస్తుంది. పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రోటిని వేసుకొని ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకోవైపు కూడా వేయించుకొని స్టవ్ పై నుంచి తీసేయడమే. అంతే, మన ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఉత్తిగానే తినొచ్చు. ఏదైనా చట్నీలో తిన్నా కూడా ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.